వావ్, వాట్ ఏ మాస్ సడన్ సర్ప్రైజ్. చాలా రోజుల తర్వాత మన రాముణ్ణి భీముణ్ణి ఒకే ఫ్రేమ్ లో చూసే అదృష్టం అయితే మనకైతే దొరికిందనమాట. అదే మన రామ్ చరణ్ గారు అలాగే మన ఎన్టీఆర్ గారు కలిసి దిగిన ఫోటో. ఇదిగోండి చూడండి, మన తమనన్న అయితే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ఫోటోని అయితే ఇందాకే రిలీజ్ చేశాడు. ఇప్పుడు కొంతమంది అయితే వచ్చి ఇది ఎప్పుడో త్రిబుల్ టైమ్ లో దిగిన ఫోటో అని కామెడీ అయితే చేయకండి. ఒక్కసారి రామ్ చరణ్ గారు లుక్ అయితే చూడండి, అది ఆయన లేటెస్ట్ లుక్ అనమాట. ఖచ్చితంగా వీళ్ళైతే నిన్న ఈ ఫోటో అయితే దిగుంటారు. నాకు ఈ ఫోటో చూడగానే ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే, మధ్యలో ఉన్న తమనన్న అలా పక్కకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని కలిపి తమనన్నే ఫోటో తీసి ఫోటో పెడితే బాగుండని నాకైతే అనిపించింది. ఒరే, వాళ్ళిద్దరితో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేస్తే నువ్వేంట్రా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు అని తమనన్న అయితే అనుకోవచ్చు. అనుకున్నా పర్లేదు, నాకైతే వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోనే కావాలి. సర్లేండి, పర్సనల్ గా వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఏదో త్రిబుల్ సినిమా చేయటం కోసమో లేకపోతే త్రిబుల్ సినిమా ప్రమోషన్స్ కోసమో ఏర్పడిన ఫ్రెండ్షిప్ అయితే కాదు వాళ్ళదే. ఎప్పుడో డికేట్ బ్యాక్ నుంచే వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సర్లేండి, పిక్ అయితే ఎదిరిపోయింది. థ్యాంక్ యూ తమనన్న. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ దోప్ సాంగ్ ని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనైతే మన గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ అయిన కీరా అద్వానీ అయితే పోస్ట్ చేసింది. ఆవిడ ఏమంటదయ్యా అంటే, ఈ దోప్ సాంగ్ ని 13 రోజులు అయితే షూటింగ్ అయితే చేశారంట. ఇంకా రామ్ చరణ్ గారితో పోటీ పడి తన డాన్స్ ని రామ్ చరణ్ గారి డాన్స్ మూవ్స్ తో మ్యాచ్ చేయటం అనేది తనకు చాలా ఆనందంగా అనిపించిందని, ఇంకా రామ్ చరణ్ గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అని ఆవిడైతే చెప్పింది. మీరు ఈ రోజు వచ్చిన వీడియోలో ఉన్న స్టెప్స్ చూసుకున్నా లేకపోతే నిన్న వీడియోలో ఉన్న స్టెప్స్ చూసుకున్నా నిజంగా రెండు అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, నిన్న సాంగ్ లో చూసింది మనం జస్ట్ ఒక 10% మాత్రమే. ముందున్న అసలైన పండగ. మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, గేమ్ చేంజర్ సినిమా సాంగ్స్ కే మీ టికెట్ వర్త్ అయితే అయిపోద్ది. ఇది ఒక 100 సార్లు అయితే నేనైతే చెప్పుంటా. సినిమా చూసిన తర్వాత ఇంకొక 100 సార్లు చెప్పినా తప్పు కాదంటారు మీరైతే. మీరు దీనికే ఎలా అయిపోతుంటే జరగండి సాంగ్ ఉంది అక్కడ, మామూలుగా ఉండదు ఆ పాట అయితే థియేటర్ లో. సరే, మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.